1883 ఆగస్టు 27న ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వతం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద విస్ఫోటనం చేసి భూమిని వణికించింది. ఇండోనేషియా ఐలాండ్స్ లో సుమత్రా మరియు జావా ఐలాండ్స్ కు మధ్యలో ఉన్న స్ట్రాటోవాల్కనో ఈ క్రకటోవా అగ్నిపర్వతం. ఈ భారీ విస్ఫోటనానికి ప్రారంభం అనేది చాలా నెలల ముందు నుంచే చిన్నగా మొదలైంది. మే 1883 నుంచే క్రకటోవాలో పొగ, బూడిద, చిన్న విస్ఫోటనాలు జరగడం మొదలయ్యాయి. ఆఖరికి ఆగస్టు 27న సుమారు ఉదయం 10:02 భూమి విన్న అతి పెద్ద శబ్దంగా క్రకటోవా వినిపించింది. ఈ క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవటంతో వచ్చిన శబ్దం మానవ చరిత్రలోనే అత్యంత భారీ శబ్దంగా ఈ అగ్నిపర్వతం పేలడంతో వినిపించిందని సైంటిస్టులు కూడా ధృవీకరించారు. ఇండోనేషియా ఐలాండ్స్ అనేవి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ మీద ఉండటంతో ఈ దేశంలో సుమారు 130కి పైగా యాక్టివ్ వల్కనోస్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలు కలిగిన దేశాల్లో 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో రష్యా అండ్ సెకండ్ ప్లేస్ లో యుఎస్ఏ ఉన్నాయి. మనిషి చెవులో 140 డెసిబుల్ శబ్దం వరకు భరించగలవు. 150 డెసిబుల్స్ దగ్గర పెయిన్ అనేది ఇయర్ డ్రమ్స్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ అయితే ఇయర్ డ్రమ్స్ అనేవి పగిలిపోతాయి. మరి అలాంటిది ఈ క్రకటోవా వాల్కనో పేలినప్పుడు వచ్చిన శబ్దం అక్షరాల 310 డెసిబెల్. అంటే ఆ సౌండ్ కి ఆ వాల్కనో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద అతిపెద్ద శబ్దాల్లో ఒకటైన బ్లూ వేల్ తిమింగలాలు చేసే శబ్దాలు కొన్ని 100 కిలోమీటర్ల వరకు చేరుకుంటాయి. మరి అలాంటిది ఈ క్రకటోవా వాల్కనో పగిలినప్పుడు వచ్చిన శబ్దం అనేది ఒక్క ఇండోనేషియాలోనే పరిమితం కాలేదు. సుమారు 3593 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా కాంటినెంట్ లోని అలైస్ స్ప్రింగ్ అనే సిటీలోని ప్రజలకు వినపడిందంట. అది కూడా పక్కనే 2 గన్ షాట్లతో పేలిస్తే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం చేస్తూ ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా వరకు వినిపించాయంట. అండ్ అలానే ఇండియన్ ఓషన్ లో ఉన్న రాడ్రిగ్స్ ఐలాండ్ సుమారు ఈ అగ్నిపర్వతం పేలిన ప్రాంతానికి 4653 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈ అగ్నిపర్వతం పేలడంతో వాళ్ళకేమనిపించిందంటే పాసింగ్ వార్షిప్ కెనాన్ ఫైర్ చేయడంతో వచ్చిన శబ్దంగా వీళ్ళు భావించారు. బట్ నిజానికైతే ఈ సౌండ్ అంతకంటే ఎక్కువ దూరమే ట్రావెల్ చేసిందని చాలా పత్రికల్లో ఆ రోజుల్లో రాసుకొచ్చారు. సుమారు 4800 కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ అనేది ట్రావెల్ చేసిందంట. ఈ వాల్కనో ఎరప్షన్ జరిగిన సమయంలో ఈ వాల్కనోకి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షిప్ కెప్టెన్ శాంసన్ తను ఒక రిపోర్ట్ లో ఏమని రాసుకున్నాడంటే, ఈ వాల్కనో వల్ల నా షిప్ లోని సగంకి పైగా క్రూ అందరికి ఇయర్ డ్రమ్స్ అనేవి పగిలిపోయాయని, మేబీ ఇది నా లైఫ్ లో ఆఖరి రోజని అనుకుంటున్నా అని మెన్షన్ చేశాడంట. ఈ క్రకటోవా వాల్కనో పేలడంతో 20 మిలియన్ టన్నుల సల్ఫర్ ను ఈ వాల్కనో అనేది అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేసిందంట. అండ్ ఒక ఇంగ్లీష్ పత్రిక అయిన ఇండిపెండెంట్ వాళ్ళు ఈ వాల్కనో బ్లాస్ట్ చేసిన ఫోర్స్ అనేది హిరోషిమా మీద అమెరికా వేసిన హైడ్రోజన్ బాంబు కంటే 10,000 రెట్లు ఎక్కువ అని రాశారంట. ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఈ అగ్నిపర్వతం నుండి పేలిన బూడిద పక్కనే ఉన్న సింగపూర్ మీద పడిందంట. అంటే ఈ ఫోర్స్ అనేది ఎంత ఎక్కువ ఉందో మీరే ఒకసారి ఆలోచించండి. అండ్ సుండా స్ట్రైట్ మొత్తం 2 రోజుల పాటు పూర్తిగా నల్లని దట్టమైన పొగతో కమ్ముకుంది. బూడిద కారణంగా అక్కడ ఆకాశం మొత్తం పూర్తిగా మసకబారింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు సుమారు 1.2 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ వాల్కనో యొక్క బూడిద కారణంగా తగ్గింది. కొన్ని సంవత్సరాల పాటు సన్సెట్ అనేది ఎర్రటి కాంతితో భయంకరంగా కనిపించాయి. ఈ వాల్కనో పేలుళ్లు జరిగిన సరిగ్గా 20 గంటల తర్వాత అసలు ప్రమాదం ముంచుకొచ్చింది. 120 నుంచి 150 అడుగుల ఎత్తులో సముద్రపు భారీ అలలు 2 భారీ సునామీలుగా సంభవించాయి. ఈ క్రకటోవా అగ్నిపర్వతంకి దగ్గరలో ఉన్న సబేసి అనే ఐలాండ్ లో ఉన్న 3000 మందిలో ఏ ఒక్కరు కూడా బ్రతకలేదు. క్రకోటా పేలిన తర్వాత 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో భారీ అలలతో అక్కడ ఉన్న సముద్రం చిన్న ఐలాండ్స్ ను నీటిలో ముంచేసింది. జావా మరియు సుమత్రా ఐలాండ్స్ లో తీర ప్రాంతాల్లో ఉన్న 165 గ్రామాలు పూర్తిగా సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ క్రకటోవా ఎరప్షన్ వల్ల ఇండియన్ ఓషన్ మీదుగా సునామీ వేవ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అది కూడా 150 నుంచి 160 అడుగుల ఎత్తులో భారీ అలలతో సముద్రం విరుచుకుపడింది. అక్కడ ఉన్న బోట్లు, షిప్లు అన్ని ఆఫ్రికా ఒడ్డుకు కొట్టుకుపోయాయి. ఈ 1883 క్రకటోవా ఎరప్షన్ రిపోర్ట్స్, స్టోరీస్, మిస్టరీస్ అన్ని కూడా ఈ క్రకటోవాకి దూరంగా ఉన్న ఐలాండ్స్ లో ఈ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళ నుంచి సేకరించబడ్డాయి. ఎందుకంటే ఈ వాల్కనో ఎరప్షన్ వల్ల చుట్టుపక్కల ఎవరు కూడా బ్రతికి బయటపడలేదు. ఈ వాల్కనో మరియు ఈ వాల్కనో ఎరప్షన్ అయ్యాక వచ్చిన సునామీ వల్ల సుమారు 36,000 మందికి పైగా మరణించారు. ఈ 36,000 మందిలో సుమారు 30,000కు పైగా సునామీ వల్ల చనిపోయారు. ఈ విధ్వంసాలు జరిగిన తర్వాత ఇండోనేషియాలోని ట్రేడ్, పోర్ట్లు అండ్ గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ అనేది నార్మల్ అవ్వడానికి చాలా ఏళ్ల టైం పట్టింది.
ఎగ్జాక్ట్గా లేకున్నా లెక్కలనేవి కనీసం ఈ క్రొక్టోవా అగ్నిపర్వతం వల్ల సుమారు $1.5 బిలియన్ నష్టాన్ని చేసిందని ఒక అంచనా. ఈ క్రొక్టోవా అగ్నిపర్వతం బదలవటంతో క్రొక్టోవా దీవిలోని 70% ఆఫ్ ఐలాండ్ అనేది పూర్తిగా కూలిపోయి ఆఖరికి ఒక పెద్ద క్యాల్డరేగా మారింది. అంటే ఒక భూమి లోపల గుంటలా మారింది. మళ్ళీ 1927లో అక్కడ సముద్రంలో నుండి కొత్తగా అగ్నిపర్వతం పుట్టింది. దీనికి అనక్ క్రకటోవా అని పేరు పెట్టారు. అంటే క్రకటోవా పాప అని అర్థం. ఇది ఇప్పటికీ కొంచెం ఎరప్షన్స్ చేస్తూనే ఉంది. 2018లో అనక్ క్రకటోవాలో ఒక భాగం సముద్రంలోకి కూలిపోవడం వల్ల మళ్ళీ సునామీ వచ్చింది. ఇది ఈ రోజు కూడా యాక్టివ్ గానే ఉంది. ఫ్యూచర్లో ఇది మళ్ళీ ఎరప్షన్ అవ్వచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త కాంటెంట్తో మీ ముందుకు వస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.